వెల్కమ్ టు పిడిటీవీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలైతే జనసేన పార్టీకి జీవితకాలం గుర్తుండిపోయేటువంటి ఫలితాలను అయితే ఇవ్వడం జరిగింది. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆ 21 స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు. ఆ 2 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకోవడంతో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 100% విన్నింగ్ పర్సెంటేజ్తో నిలవడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులంతా కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తివేస్తున్నారు. ఈ విధంగా జనసేన పార్టీ ఫలితాలు సాధించడంలో పవన్ కళ్యాణ్ ఎనలేని కృషి చేశారంటూ పవన్ కళ్యాణ్ని ప్రశంసలు ముంతెత్తు వేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం వెనకాల పవన్ కళ్యాణ్ కృషి చాలా ఉంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ని పొగడ్తలు ముంతివేయడం జరిగింది. ఇక మొత్తం కనుక చూసుకుంటే జనసేన పార్టీకి గుర్తు గురించి ఉన్నటువంటి బెంగ కూడా ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత తీరిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ తమ గుర్తుగా గాజు గ్లాసును అయితే చెప్పుకుంటున్నారు. కానీ ఎన్నికల విషయానికి వచ్చేప్పటికీ తీరా గాజు గ్లాసు ఉంటుందా లేదనేటువంటి ఒక అనుమానం అనేది ఉండడం జరిగింది. కొన్ని రోజుల క్రితం 2024 ఎన్నికలకు ముందు కూడా జనసేన పార్టీకి గాజు గ్లాసు ఉంటుందా లేదా అనేటువంటి విషయం గురించి చాలా అనుమానాలు అయితే ఉండడం జరిగింది. కానీ ఎన్నికల సంఘం అయితే జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ గాజు గ్లాసును జనసేన పార్టీ గుర్తుగా కేటాయించడం జరిగింది. జనసేన పార్టీ అభ్యర్థులు లేనటువంటి నియోజకవర్గాల్లో గాజు గ్లాసును ప్రీ సింబల్స్ జాబితాలో పెట్టడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత జన సైనికులు, జనసేన పార్టీ శ్రేణులు కూడా గాజు గ్లాసు మాకు ఇక శాశ్వతంగా ఉండబోతుందంటూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా గాజు గ్లాసును జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఒక గుర్తును శాశ్వత గుర్తుగా నిలుపుకోవాలి అంటే పోటీ చేసినటువంటి ఎన్నికల్లో 6% ఓట్లను సాధించారు. ఖచ్చితంగా 6% కంటే తక్కువ ఓట్ల శాతం వస్తే కనుక ఆ గుర్తు అనేది ఫ్రీ సింబల్స్లో ఉంటుంది. ఇక జనసేన పార్టీ ఈ 2024 ఎన్నికల్లో దాదాపుగా 7 నుంచి 8% ఓట్లను అయితే కొలగొట్టడం జరిగింది. అలాగే 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలవాలన్నమాట, శాశ్వత గుర్తు ఉండాలంటే. అలాగే ఒక పార్లమెంట్ స్థానాన్ని సరే ఖచ్చితంగా గెలవాలి. ఈ 2024 ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ 6% కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని పొందడం, తర్వాత 21 అసెంబ్లీ స్థానాలను గెలవటం, తర్వాత 2 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. కాబట్టి గాజు గ్లాసు అనేది శాశ్వతంగా జనసేన పార్టీకి ఉండబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక 2019లో అయితే పోటీ చేసినటువంటి జనసేన పార్టీ పోటీ చేసినా కూడా అక్కడ 6% కంటే తక్కువ ఓట్లను, తర్వాత కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుపొందడం, ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీ పార్టీలకు వెళ్ళిపోవడం, పార్లమెంట్ స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలవకపోవడంతో ఈ 4 సంవత్సరాల పాటు కూడా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉంటుందా లేదా అనేటువంటి విషయం గురించి గత 5 ఏళ్ల నుంచి కూడా జనసేన పార్టీ శ్రేణులు మదన పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీకి గణనీయమైనటువంటి ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఇక మా గుర్తు గాజు గ్లాసు గుర్తు అంటూ బహిరంగంగానే మేము ప్రచారం చేసుకుంటామంటూ గణనీయంగా చెప్పుకుంటామంటూ కూడా జనసేన పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. మొత్తంగా జనసేన పార్టీ అయితే 2024 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత జనసేన పార్టీ కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ మీద ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా మొత్తంగా ఈ ఫలితాలు చూసిన తర్వాత పటాపంచలు అయిపోయాయి. గెలవలేనటువంటి చోట్ల కూడా జనసేన పార్టీ గెలిచిందని, అలాగే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోతే ఈసారి పోటీ చేసింది ఒకే ఒక స్థానమైనా కూడా ఆ పిఠాపురం నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో గెలిచారు. కాబట్టి జనసేన పార్టీ 2024 ఎన్నికల ఫలితాలను జీవితకాలం గుర్తుపెట్టుకుంటుందంటూ జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు కూడా 2024 ఎన్నికల ఫలితాలవి జనసేన పార్టీకి కొత్త ఊపిరిని పోశాయి అని చెప్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా కొత్త ఊపిరిని జనసేన పార్టీ పోసిందంటూ కూడా రాజకీయ వర్గాలు చెప్తూ ఉన్నాయి.